వెల్కమ్ టు ఐటీమ్ స్పోర్ట్స్. టీమిండియా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. 3 ఫార్మాట్లకు టీ20, వన్డే, టెస్టులు ఇలా 3 ఫార్మాట్లకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు అశ్విన్ అయితే తెలిపారు. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా అధికారికంగా ధృవీకరిస్తూ తమ అత్యుత్తమ ఆల్రౌండర్కు థ్యాంక్ యూ అంటూ బీసీసీఐ అయితే ఒక పోస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ విషయాన్ని రోహిత్ శర్మ కూడా ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టెస్ట్ తర్వాత ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. బ్రిస్బేన్ వేదికగా అంటే గబ్బాలో జరిగిన ఆస్ట్రేలియాతో 3వ టెస్ట్లో టీమిండియా ఈ టెస్ట్ని అయితే డ్రా చేసుకోగలిగింది. ఈ టెస్ట్ తర్వాత అశ్విన్ అయితే తన రిటైర్మెంట్ ప్రకటన అనేది బీసీసీఐకి అధికారికంగా తెలియజేయడం జరిగింది. ఒక లెజెండరీ క్రికెటర్ టెస్టుల్లో కావచ్చు 3 ఫార్మాట్లలో కూడా టీమిండియాకు ఒక అద్భుతమైన జెన్యూన్ బౌలర్గా అశ్విన్ అయితే ఎంతో కాలం టీమిండియాకి సేవలు అందించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అదే కాకుండా అనేక సందర్భాల్లో బ్యాట్తో కూడా టీమిండియాకి ఎన్నో వాల్యుబుల్ రన్స్ అందించాడు. సో ఇలాంటి ఒక దిగ్గజ క్రికెటర్ ప్రస్తుతం క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం అనేది చాలామంది క్రికెట్ అభిమానులకు మాత్రం కాస్త బాధ కలిగించే అంశమే. కాకపోతే క్రికెట్లో ఇది సహజమే. పెద్ద పెద్ద క్రికెటర్లు, దిగ్గజ క్రికెటర్లు తాము అనుకున్న టైంకి క్రికెట్కి అంతర్జాతీయ క్రికెట్కి ఫుల్ స్టాప్ పెట్టి ఆ తర్వాత ఇంకో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడమే జరిగింది. మరి అశ్విన్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించి మరి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఆరంభిస్తారనేది చూడాలి. అయితే ఈ ఐపీఎల్ 2025లో మాత్రం అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే అవకాశం ఉంది. ఆల్రెడీ చెన్నై తననైతే బై చేసింది. మరి తన సొంత గ్రౌండ్లో చెన్నై తరఫున అశ్విన్ ఆడి ఈ ఐపీఎల్ 2025 తర్వాత కూడా ఐపీఎల్ కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇక మ్యాచ్ విషయానికి వస్తే 3వ టెస్ట్ని అయితే టీమిండియా డ్రా చేసుకోగలిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్, ఆ తర్వాత టీమిండియా దారుణమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఒక విధంగా ఈ మ్యాచ్ ఓటమి దిశగా సాగుతుందా అనిపించింది. కాకపోతే చివరిలో బుమ్రా ఇంకా ఆకాష్ దీప్ వీళ్ళిద్దరి పోరాటం వల్ల ఈ మ్యాచ్ని అయితే టీమిండియా డ్రా చేసుకోగలిగింది. అయితే నిజానికి అశ్విన్ ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ టెస్ట్ తర్వాతే రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకున్నప్పటికీ కూడా రోహిత్ శర్మ వద్దు, పింక్ బాల్ టెస్ట్ ఉంది, సెకండ్ టెస్ట్ అది ఆడిన తర్వాత నిర్ణయం తీసుకో అని చెప్పడం వల్ల అశ్విన్ ఒక మ్యాచ్ ఆగి తన రిటైర్మెంట్ ప్రకటన అయితే వెల్లడించడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే వెల్లడించాడు. నిజానికి అశ్విన్ అయితే ఫస్ట్ టెస్ట్ తర్వాతే రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నాడు. కానీ నా అభ్యర్థన వల్ల, నేను రిక్వెస్ట్ చేయడం వల్ల ఇంకో టెస్ట్ ఆడిన తర్వాత ఇప్పుడు 3వ టెస్ట్ తర్వాత తన రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందని కూడా రోహిత్ శర్మ వెల్లడించాడు. అయితే ఇప్పటి వరకు రవిచంద్రన్ అశ్విన్ 3 ఫార్మాట్లలో కలిపి 765 వికెట్లు అయితే సాధించి ఒక మంచి టాప్ క్లాస్ బౌలర్గా అయితే క్రికెట్ చరిత్రలో అయితే నిలిచిపోయాడు. మరి రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.